సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్తో కాంగ్రెస్ బీజేపీ నాటకం బయటపడిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలని కోరినా పట్టించుకోలేదని మండిపడ్డారు. కమిషన్లకు అలవాటు పడి లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. రైతులకు ఎల్ నినో శాపం కాదు, కాంగ్రెస్ పెట్టిన శాపమన్నారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ బీజేపీలు కలిసి ఆడిన నాటకం, కలిసి చేసిన ద్రోహం తెలంగాణ ప్రజల పట్ల తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఇంటాక్ట్ ఉందని, సుందిల్లా అన్నారం బారాజులు ఎక్కడ ఏ చిన్న లోపం లేకుండా ఉన్నాయని ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్తో తేలిపోయింది. కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి, నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఇంటాక్ట్ ఉంది, పంప్ హౌస్ నీళ్ళు పోయడానికి సిద్ధంగా ఉంది, మీరు బటన్ నొక్కితే సునీల్లా అన్నారం ప్రాజెక్టులు కూడా బ్యారేజీలు కూడా మంచిగా ఉన్నాయి, మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా నీళ్ళు తీసుకోవచ్చు, దాదాపు 2 నెలలు దాటింది. కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అబద్ధమే చెప్పుకుంటూ తెలంగాణ రైతాంగాన్ని, ప్రజల్ని మోసం చేసుకుంటూ వచ్చింది. ఆ కరెంటు ఖర్చు పెడితే మాకు దాంట్లో కమిషన్లు రావు అని చెప్పి పూర్తిగా కమిషన్లకు అలవాటు పడ్డ ఈ ప్రభుత్వం లక్షలాది ఎకరాలకి నీళ్ళు ఇవ్వకుండా ద్రోహం చేస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం యొక్క ద్రోహం వల్ల, మోసం వల్ల ఇవాళ కృష్ణా రైతాంగం నష్టపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.